హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను వార్ 2 ట్రైలర్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. వార్ 2 అండి. వార్ 2 టీజర్ వచ్చినప్పుడు మనం చాలా డిసప్పాయింట్ అయినామండి. ఎందుకంటే ఎన్టీఆర్ని చాలా తక్కువ చూపిస్తారని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్, అలాగే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఫ్యాన్స్ అంటే చాలామంది డిసప్పాయింట్ అయినారు. అది ఫీడ్బ్యాక్ తీసుకున్నారో ఏమో కానీ వార్ 2 ట్రైలర్లు అయితే వేరే లెవెల్, ఇద్దరిని సమానంగా చూపిస్తారండి. మెయిన్ మన ఫ్యాన్స్కి ఒక పండగ అండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎన్టీఆర్ ఇట్లా ఉండడం, రితిక్ రోషన్ కింద కూర్చోవడం, ఇట్లా ఇద్దరు చూడటము, ఆ సీన్ పెట్టినారు. వాళ్ళది మేబీ ఏముంటుందో మన తెలియదు కానీ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే వేరే లెవెల్ పండగ అండి అది. ఎందుకంటే అదొకటి అంతే అండి, మనం దాని గురించి చెప్పలేము కూడా. ప్లస్ ట్రైలర్ కూడా చాలా బాగున్నాయి, యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అటు అన్ని ట్రాన్స్పోర్టేషన్ వాడినారు అనుకోండి, గాలిలో పెట్టినారు, ఏరోప్లేన్లో, ట్రైన్లో, బైక్స్లో, మన కార్లలో. ప్లస్ అది కాకుండా కార్ని ట్రైన్ గుద్దుతుంది, ఆ సీన్ అయితే వేరే లెవెల్ అనిపించింది. ఇద్దరు యాక్టింగ్ చాలా బాగుందండి. ట్రైలర్లో అయితే చూస్తే ఇద్దరు యాక్టింగ్ చాలా బాగున్నట్టు అనిపిస్తుందండి. మనకైతే పక్క మూవీ అయితే హిట్ అవుతుంది. యశ్రాజ్ ఫిలిమ్స్లో వచ్చినాయి మన వార్ 1, టైగర్, ఇది మన పఠాను, చాలా సినిమాలు ఉన్నాయి. ఒక 5 సినిమాలు ఉన్నాయి. 5 సినిమాల్లో ఇది 5వది. ఒక్కటి ఫ్లాప్ అయినట్టుంది, మిగతా 4 బ్లాక్ బస్టర్ అయినాయి. వార్ 1 కూడా మీకు అంత స్టోరీ ఏం అనిపించదు కానీ వార్ 1లో ఉన్న యాక్షన్ సీక్వెన్స్ హిట్ అయిందండి. ఇది కూడా అంతే హిట్ అవుతుంది అనుకుంటున్నాము. ప్లస్ బాలీవుడ్ వాళ్ళు మన ఎన్టీఆర్ గారిని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనేది చూడాలండి. ప్లస్ అదే రోజు దాని కాంపిటీషన్తో అక్కడ కూలీ మూవీ రాకపోతుంది రజనీకాంత్ గారిది. దాంట్లో కూడా చాలా పెద్ద కాస్టింగ్ ఉంది, గెస్ట్ రోల్స్ చాలా ఉన్నాయి. బాలకృష్ణ గారు కూడా గెస్ట్ రోల్ వస్తుందని చెప్పి టాక్ వచ్చింది. అట్లాగే మోహన్ లాల్, మళ్ళీ కర్ణాటక స్టార్స్, చూద్దాం అది కూడా వస్తుంది. దాని ట్రైలర్ వస్తుంది, దాని రివ్యూ కూడా ఇస్తానండి. ఇక వార్ 2 అయితే నిజంగా అంటే ఫ్యాన్స్కి పండగ అండి. వార్ 2 ట్రైలర్ చూస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఇక సినిమా చూడాలి. ఆగస్టు 14 సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ్, కర్ణాటక, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా మూవీ కదండి ఇది. చూద్దాం ఈ మూవీలో. ప్లస్ అది కాకుండా వార్ 1లో మనకి ఇద్దరు హీరోస్కి డ్యాన్స్ పెట్టినారు. ఈ 2 దీంట్లో కూడా డ్యాన్స్ పెడతారు. ప్లస్ ఇండియాది కంప్లీట్ నెగిటివ్ రోలా, లేదంటే మనకి హిట్లో చూపిస్తారు కదా, ఆ రకంగా ఏమైనా చూపిద్దామని ప్రయత్నించారా అనేది మనకు తెలియదు. ప్లస్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసే సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది అని చూడాలి. ఎన్టీఆర్ అయితే మాస్ డ్యాన్స్ అంటే చూద్దాము ఎట్లా ఉంటుందో. అక్కడ మాస్ యాంగిల్ ఎన్టీఆర్ది, అట్లా యాక్షన్ యాంగిల్ హృతిక్ రోషన్, ఇద్దరు కలిస్తే కుమ్మడమే అండి. పక్క సినిమా 1000 కోట్లు ఈజీగా చెప్తున్నా, అంటే 1000+ crores కలెక్షన్ వస్తుంది ఈ మూవీ. బాలీవుడ్లో, హిందీ ఇండస్ట్రీలో మన ఎన్టీఆర్ గారు ఇట్లా మార్కు పెట్టేస్తారు పక్క చెప్తున్నా అండి. అంత నమ్మకం ఉంది. కొన్ని పెద్ద హీరోస్ కూడా వచ్చింది విలన్ ఛాన్స్, యాక్సెప్ట్ చేయకుండా ఎన్టీఆరే యాక్సెప్ట్ చేసినట్టు ఆలోచించండి ఎన్టీఆర్కి ఎంత గట్స్ ఉన్నాయో. ప్లస్ మూవీ అంటే ఎంత ప్యాషనో. నెగిటివ్ రోల్ అన్నా పర్లేదు, యాక్సెప్ట్ చేస్తాను వెళ్ళిందంటే గ్రేట్ అండి. ఎన్టీఆర్ ఫ్యాన్ ఉండడం చాలా అదృష్టం అండి నాకైతే. చూద్దాం ఈ మూవీ అనేది ఎన్ని విజయాలు సాధిస్తుందని చెప్పి. మూవీ రిలీజ్ అయినప్పుడు మూవీ చూసి దాని రివ్యూ కూడా ఇస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపు నుంచి రావాలంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి.